డ్రామా స్టార్టింగ్లో మన అమాయకురాలైన హీరోయిన్ డాక్టర్ ఎమిలీ కార్టర్తో స్టార్ట్ అవుతుంది. మేడం గారు ఏకదాటిగా 48 గంటల పాటు డ్యూటీలో ఉండి నలిగిపోయి ఉంటుంది. బుర్ర మొత్తం పాడైపోయింది. కళ్ళు మూతలు పడుతూ ఉంటాయి. సరిగ్గా అప్పుడే రూమ్లోకి మన హ్యాండ్సమ్ హంక్ ఆండ్రూ లిన్ ఎంట్రీ ఇస్తాడు. పాపం ఎమిలీ ఏమో పిల్లల డాక్టర్, కానీ ఈరోజే యూరాలజీ డిపార్ట్మెంట్లో ఫస్ట్ డే. చాలా నిద్రమత్తలో ఉన్న ఎమిలీ హ్యాండ్సమ్ ఆండ్రూని చూడగానే ఏమీ ఆలోచించకుండా, ఈరోజు వచ్చిన పేషెంట్ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడే, మిస్టర్ లిన్ ప్యాంటు తీసి పడుకోండి, లేకపోతే చెకప్ ఎలా చేయాలి అని అనేస్తుంది. ఆండ్రూ షాక్ అయ్యి, వాట్ ది హెల్, అసలు నువ్వు ఏం చేస్తున్నావని అంటాడు. ఎమిలీ నిద్రమత్తలో పూర్తి కాన్ఫిడెన్స్తో, అయ్యో నేను డాక్టర్ని, సిగ్గుపడతావేంటి, చేయి పక్కకి తీసేయి, రోజుకి నేను 100 మంది పేషెంట్లని చూస్తాను, కాకపోతే వాళ్ళందరూ చిన్నపిల్లలు, ఫస్ట్ టైం ఇంత బాడీ ఉన్న పర్సన్ని చూస్తున్నాను అని చెప్పేసి ఏమీ అడగకుండానే మొత్తం చెకప్ చేసేస్తుంది. తర్వాత చాలా గర్వంగా, కంగ్రాచులేషన్స్, మీకు సొంతి చేసుకోవాల్సిన అవసరమే లేదు, అంతా పర్ఫెక్ట్గా ఉంది, నీ లవ్ లైఫ్ సూపర్గా సాగిపోతుంది అని హ్యాపీగా అంటుంది. ఆండ్రూ తన ప్యాంటు సర్దుకుంటూ కోపంగా అరుస్తాడు, నీకేమైనా పిచ్చి పట్టిందా, నాకు సొంతి చేయాలని నీకెవరు చెప్పారు, నేను ఇక్కడికి నడుం నొప్పి కిడ్నీల ప్రాబ్లం చూయించుకోవడానికి వచ్చాను అని అంటాడు. ఎమిలీ నాలుక కరుచుకొని, అయ్యో తప్పు కేసు పట్టుకున్నానా, ఎంత పరువు తక్కువ పని చేశాను అని మనసులో ఏడుస్తూ ఉంటుంది. ఆండ్రూ మండిపడుతూ, అసలు నువ్వు ఎలాంటి డాక్టర్వి, సిమ్టమ్స్ అడగలేదు, జబ్బేంటో అడగలేదు, డైరెక్ట్గా నా ప్రైవసీ మీదే దాడి చేస్తావా, నీ మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాను, కోర్టులోనే తేల్చుకుందాం రా అని బెదిరిస్తాడు. ఎమిలీ చేతులు జోడించి ఏడుపు ఫేస్ పెట్టి, అయ్యో మిస్టర్ లిన్ ప్లీజ్ నా మీద దయ చూపించండి, 48 గంటల నుంచి నిద్రపోలేదు, బుర్ర పని చేయక అలా చేశాను, నా కెరీర్ నాశనం అయిపోతుంది, ప్లీజ్ కంప్లైంట్ చేయకండి అని అంటుంది. ఆండ్రూ మనసులో, ఈ మర్చిపోయే డాక్టర్ చూడ్డానికి భలే క్యూట్గా ఉంది అని అనుకుంటాడు. సరిగ్గా అప్పుడే ఆండ్రూ ఫోన్ మోగుతుంది. అవతల వైపు నుంచి తన అమ్మ అరుస్తూ ఉంటుంది, ఆండ్రూ ఈరోజు నైట్కి నువ్వు ఒక గర్ల్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొని రాకపోతే నిన్ను ఆస్తి నుంచి వెలివేస్తాను, ఎప్పుడు పనేనా, లైఫ్ సింగిల్గానే చచ్చిపోతావా ఏంటి అని. ఫోన్ కట్ కాగానే ఆండ్రూ మెదడులో బల్బు వెలుగుతుంది. తను ఎమిలీ వైపు చూసి ఒక కండిషన్ పెడతాడు. యాటిట్యూడ్తో, సరే నీ మీద రిపోర్ట్ చేయను, కానీ ఒక కండిషన్, ఈరోజు నైట్ నువ్వు నా ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా నటించి మా ఇంటికి రావాలి అని అంటాడు. ఎమిలీ కళ్ళు తేలేసి, ఏంటి గర్ల్ ఫ్రెండా అని అంటుంది. ఆండ్రూ, అవును, ఒక్కరోజు ముచ్చటే, మా ఫ్యామిలీని బురిడి కొట్టించు, నీ మీద కేసు వాపస్ తీసుకుంటాను అని అంటాడు. ఎమిలీ దిక్కుతోచగా, అమ్మో నా గ్రాడ్యుయేషన్ ఆగిపోతుంది లేకపోతే, సరే డీల్ ఓకే అని అంటుంది. ఆ వెంటనే ఎమిలీ చిరాగ్గా, సరేలేండి, ఎలాగో నా ఫేక్ బాయ్ ఫ్రెండ్ అయ్యారు కదా, పడుకోండి, మీ అసలు జబ్బుకి ట్రీట్మెంట్ చేస్తాను అని డాక్టర్ మోడ్లోకి వచ్చేస్తుంది. ఆండ్రూ రిపోర్ట్ చూసి, ఎమిలీ కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి, చిన్న చిన్నవే, సర్జరీ అవసరం లేదు, బాగా నీళ్లు తాగు, ముఖ్యంగా నైట్ పూట ఎక్కువసేపు మేల్కోవడం మానేసాయి, లేకపోతే కిడ్నీలు దెబ్బతింటాయని వార్నింగ్ ఇస్తుంది. ఆండ్రూ నవ్వుతూ, డాక్టరీ బాగానే వచ్చు నీకు, ఇదిగో నా నంబర్ సేవ్ చేసుకో, ఈవినింగ్ నిన్ను పిక్ చేసుకోవడానికి వస్తాను అని అంటాడు. ఎమిలీ మనసులో తిట్టుకుంటూ, నేను అమాయకురాలైన ఇంటర్న్ డాక్టర్ని, ఈ పేషెంట్కి ఫేక్ గర్ల్ ఫ్రెండ్గా వెళ్లాల్సి వస్తుంది, నా రాత అని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ఈవినింగ్ ఆండ్రూ తన మెరిసే లగ్జరీ కార్ తీసుకొని వస్తాడు. ఎమిలీ కార్లో కూర్చోగానే ఆండ్రూ ఇంటి రూల్స్ని చెప్పడం స్టార్ట్ చేస్తాడు. విను, నన్ను అందరి ముందు మిస్టర్ లిన్ అని పిలవద్దు, ఇంట్లో నన్ను ఆండ్రూ అని లేదంటే అండి అని పిలువు, ఒకసారి పిలిచి చూపెట్టు అని అంటాడు. ఎమిలీ హడలిపోతూ నములుతూ, డ్రూ ఏ ఆండ్రూ అని అంటుంది. ఆండ్రూ అరుస్తూ, ఏంటిది, తుమ్ముతున్నావా ఏంటి, సరిగ్గా చెప్పు అని అంటాడు. ఎమిలీ అమాయకంగా, అయ్యో నేను నర్వస్ అయితే నా నాలుక సరిగ్గా రాదు, ఆగు, నా ఫేవరెట్ టీవీ షో హీరో పేరు గుర్తు తెచ్చుకుంటాను అని అంటూ అండి అని అంటుంది. ఆండ్రూ హ్యాపీగా, గుడ్, ఇదే టోను కంటిన్యూ చేయి, మా అమ్మ ముందు ఎలాంటి డ్రామాస్ ఆడొద్దు, లేకపోతే స్ట్రెయిట్గా కోర్టుకి అని బెదిరిస్తాడు. ఇద్దరు ఇంటికొస్తారు. ఆండ్రూ అమ్మ ఎదురుగా నిలబడి ఉంటుంది. ఆండ్రూ ఎమిలీ చేయి పట్టుకుని, మమ్మీ ఇదిగో నా గర్ల్ ఫ్రెండ్ డాక్టర్ ఎమిలీ కార్టర్ అని పరిచయం చేస్తాడు. మమ్మీ షాక్ అయిపోయి, దేవుడా ఆండ్రూ నువ్వు నిజంగానే డేటింగ్ చేస్తున్నావా, అది ఒక అమ్మాయితోనా అని అంటుంది.
ఎమిలీ మనసులో భయపడుతూ అమ్మో ఈ ఆంటీకి ఈయన అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ ఉందనే డౌట్ ఉందా ఏంటి అని అనుకుంటుంది. ఆండ్రూ షైగా ఫీల్ అవుతూ మమ్మీ ఏంటా మాటలు అని అంటాడు. అసలు విషయం ఏంటంటే అలీవియా అనే అమ్మాయితో బ్రేకప్ అయిన తర్వాత ఆండ్రూ ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు. దాంతో ఇల్లంతా ఆండ్రూకి అబ్బాయిలు అంటేనే ఇష్టమేమో అని అనుకునేవాళ్ళు. ఆవిడ కళ్ళలో హ్యాపీనెస్తో వాటర్ కూడా వచ్చేస్తాయి. ఎమోషనల్ అవుతూ ఎమిలీ నువ్వు మా పాలిట దేవుడిచ్చిన వరానివి. ఈ రోజు కోసం నేను ఎంతకాలంగా ఎదురు చూస్తున్నానో నీకు తెలీదు అని అంటుంది. ఆండ్రూ ఆవిడతో మమ్మీ ఎందుకు ఏడుస్తున్నావు ఊరుకో ప్లీజ్ అని అంటాడు. మమ్మీ ఎమిలీ చేయి ప్రేమగా పట్టుకుని ఎమిలీ వాయిస్ ఎంత స్వీట్గా ఉందో. ఆండ్రూ మాట్లాడితే నా చెవులు తుప్పు పడతాయి, కానీ నువ్వు మాట్లాడితే నా మనసు కరిగిపోతుంది. ఇప్పటి నుంచి నువ్వు నన్ను అమ్మ అని మాత్రమే పిలవాలి అని వెంటనే తన చేతిలోని బంగారు గాజు తీసి ఎమిలీ చేతులకి తొడిగేస్తుంది. ఎమిలీ మాత్రం అయ్యో వద్దండి నేను వీటిని తీసుకోలేను అని అంటుంది. మమ్మీ పట్టుబడుతూ కాదనకు ఉంచుకో. ఆండ్రూ ఎమిలీని చూడగానే నా సగం జబ్బు నయమైపోయిందిరా, ఒక పని చేద్దాం, ఈరోజు మధ్యాహ్నమే ఎమిలీ వాళ్ళ ఇంటికెళ్ళి ఎంగేజ్మెంట్ పెళ్ళి డేట్లు ఫిక్స్ చేసేసుకుందామని అంటుంది. ఆండ్రూ కంగారు పడి అయ్యో మమ్మీ మేము డేటింగ్ స్టార్ట్ చేసి నెల కూడా కాలేదు, అప్పుడే పెళ్ళేంటి అని అంటాడు. మమ్మీ కోపంగా అరుస్తుంది. ఏంటి నువ్వు ఇంకా ఆ దయ్యం అలీవియా గురించి ఆలోచిస్తున్నావా? మీ ఇద్దరి బ్రేకప్ ఎప్పుడో అయిపోయింది. నువ్వు గనక ఎమిలీని పెళ్లి చేసుకోకపోతే నేను నా బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ కూడా చేయించుకోను, నన్ను చాపనివ్వు అని అంటుంది. ఎమిలీ మధ్యలో జోక్యం చేసుకుంటూ ఆంటీ బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఉంది, ప్లీజ్ మీరు పాజిటివ్గా ఉండండి అని అంటుంది. మమ్మీ నాటకాలు ఆడుతూ చూసావా ఆండ్రూ నువ్వు నన్ను ఎంత బాధ పెట్టావంటే ఇప్పుడు ఎమిలీ కూడా నన్ను అమ్మ అని పిలవడం లేదు. నీకు పెళ్ళి ఇష్టం లేకపోతే నా ఇంట్లో నుంచి వెళ్ళిపో, నేను చచ్చాక నా పాడె మోయడానికి కూడా రావద్దు అని అరుస్తుంది. మమ్మీ డ్రామా చూసి ఆండ్రూ వెంటనే ఎమిలీని లాక్కెళ్ళి మూలలో నిలబెడతాడు. ఆండ్రూ ఆఫర్ ఇస్తూ డాక్టర్ కార్టర్ నిన్ను పెళ్లి చేసుకుంటాను, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని అంటాడు. ఎమిలీ అస్సలు కుదరదు, ఇదంతా నాటకం, నేను నిన్ను లవ్ చేయడమే లేదు, పెళ్లి కూడా చేసుకోను అని అంటుంది. ఆండ్రూ యాటిట్యూడ్ చూపిస్తూ అసలు నేనెవరో నీకు తెలుసా? లిన్న డైనెస్టీకి ఏకైక వారసుడిని, కోట్ల మంది అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకోవడానికి చచ్చిపోతున్నారు, నువ్వేమో వద్దంటున్నావా అని అంటాడు. ఎమిలీ టక్కున అయితే వెళ్ళి ఆ కోట్ల మందిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోండి, అయినా మీ ఫేస్ చూస్తుంటేనే నాకు చలిపో మిమ్మల్ని ఎవడు పెళ్లి చేసుకుంటాడు అని అంటుంది. ఆండ్రూ చిరాగ్గా నువ్వు మళ్ళీ మొదలు పెట్టావా అని అంటాడు. ఏడుపు మొహం పెట్టి ఎమిలీ నమ్ములుతూ నేను ఇది వరకు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడేదాన్ని, మీ ముందుకు రాగానే నా నాలుక మడత పడిపోతుంది, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే భయంతో శాశ్వతంగా మూగుదాన్ని అయిపోతానేమో అని అంటుంది. సరిగ్గా అదే టైంలో ఆండ్రూ అమ్మ వచ్చి ఆండ్రూని గట్టిగా తిట్టి ఎమిలీకి సారీ చెప్పమంటుంది. ఆండ్రూ చెవులు పట్టుకుని 3 సార్లు సారీ చెప్తాడు. అయినా సరే ఎమిలీ పెళ్లికి అస్సలు ఒప్పుకోదు. ఇక నైట్ అవుతుంది. ఎమిలీ అక్కడి నుంచి పారిపోవడానికి ప్లాన్ చేస్తూ ఉంటే ఆండ్రూ తనని ఆపేస్తాడు. ఆండ్రూ కన్ను కొడుతూ సరేలే పెళ్లి చేసుకోకు, కానీ ఈ నైట్కి నా గర్ల్ ఫ్రెండ్ లాగా ఇక్కడే ఉండాలి అని అంటాడు. ఎమిలీ చిరాగ్గా ఆండ్రూతో మాట్లాడకుండా ఉండడానికి టేబుల్ మీద ఉన్న యాపిల్ పండ్లు ముక్కల్ని నోట్లో కుక్కుకొని ఫాస్ట్గా తింటూ ఉంటుంది. ఆండ్రూ చూసి అంత తొందరగా తినకు, గొంతులో అడ్డం పడతాయి, బయటికి తీసేయని అంటాడు. ఎమిలీ కోపంగా తీయను, నేను ఇలానే తింటానని అంటుంది. అంతే, ఆ తర్వాత నిజంగానే తను భయపడినట్టుగానే జరుగుతుంది. యాపిల్ పెద్ద ముక్క ఎమిలీ గొంతులో అడ్డం పడి ఊపిరాడక తడబడిపోతూ ఉంటుంది. ఆండ్రూ వెంటనే తన వీపు మీద గట్టిగా తట్టి నేల మీద పడుకోబెట్టి సిపిఆర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. సరిగ్గా అప్పుడే రూమ్ డోర్స్ తెరుచుకొని ఆండ్రూ అమ్మ లోపలికి వస్తుంది. మమ్మీ కళ్ళు తిప్పుతూ ఆండ్రూ ఇక్కడేం జరుగుతుంది, మీ ఇద్దరి బట్టలు ఇంత అస్తవ్యస్తంగా ఉన్నాయేంటి అని అడుగుతుంది. ఆండ్రూ సర్ది చెప్తూ మమ్మీ నువ్వు అనుకునేది ఏమీ లేదు, తన గొంతులో ఫ్రూట్ అడ్డం పడింది, నేను సిపిఆర్ ఇస్తున్నాను అంతే అని అంటాడు. మమ్మీ నవ్వుతూ సిపిఆర్, ఈ కాలం పిల్లలు కిస్ చేయడానికి కూడా సిపిఆర్ అంటున్నారన్నమాట, సిగ్గుపడకండి, బెడ్రూమ్ లోపలే ఉంది, ఎమిలీని ఎత్తుకుని లోపలికి తీసుకెళ్ళు, నా కొడుకు ఇంకా అమ్మాయిల పైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటుంది. ఎమిలీ కంగారుగా అయ్యో లేదు లేదు ఆంటీ, మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, మా మధ్య అలాంటిది ఏమీ లేదు అని అంటుంది. మమ్మీ డోర్ బయట నుంచి మూసేస్తూ సిగ్గుపడకు కోడలా, ఈ నైట్ మీదే, ఎంజాయ్ చేయండి అని చెప్పి వెళ్ళిపోతుంది.
కానీ ఎమిలీ ఎలాగోలా మార్నింగే అక్కడి నుంచి పారిపోతుంది. ఇక ఎమిలీ హాస్పిటల్కి వస్తుంది. కానీ ఆండ్రూ అక్కడ కూడా తనని అనుసరిస్తూ వచ్చేస్తాడు. అలా డాక్టర్ కార్టర్, పెళ్లి చేసుకోవడానికి ఇది నీకు లాస్ట్ ఛాన్స్, చెప్పు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అని అడుగుతాడు. ఎమిలీ పొగరుగా, అస్సలు చేసుకోను, మీరు ఎంత రిచ్ హ్యాండ్సమ్ అయినా సరే మిమ్మల్ని జీవితంలో పెళ్లి చేసుకోను అని చెప్తుంది. ఆండ్రూ చిరాగ్గా, చాలా పొగరు నీకు, ఏదో ఒక రోజు బాగా రిగ్రెట్ అవుతావు చూడు అని అంటాడు. ఇక్కడ ఎమిలీ స్టెప్ డాడీ రిచర్డ్ తనని ఒక హోటల్కి బలవంతంగా బ్లైండ్ డేట్ కోసం పంపిస్తాడు. ఎమిలీ హోటల్ నుంచి పరిగెత్తుకొస్తూ తన డాడీతో, మీకేమైనా పిచ్చి పట్టిందా, 50 ఏళ్ల ముసలి అంకుల్కి ఇచ్చి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారా, ఆయన మీకంటే పెద్దోడు అని అరుస్తుంది. ఆయన సిగ్గు లేకుండా, మిస్టర్ గ్రాంట్కి కొంచెం వయసు ఎక్కువైతే ఏంటి, డబ్బులు నదుల్లాగా పారిస్తాడు, పెళ్లి చేసుకుని అవంతా అనుభవించు అని అంటాడు. ఎమిలీ కోపంగా, అంతగా ఆశగా ఉంటే మీ ముద్దుల కూతురు గ్రేస్కి ఇచ్చి పెళ్లి చేయండి, నాతో ఎందుకు చేయిస్తున్నారని అంటుంది. ఆయన బెదిరిస్తూ, హద్దుల్లో ఉండు ఎమిలీ, నీ తల్లి కోమాలో ఉండి ఒక శవంలాగా పడి ఉంది, తన ఖర్చులు నేనే భరిస్తున్నాను, అదే ఎక్కువ. నువ్వు గనక మిస్టర్ గ్రాంట్ని పెళ్లి చేసుకోకపోతే ఈ రోజు నుంచి మీ అమ్మ హాస్పిటల్ బిల్లు ₹1 కూడా ఇవ్వను అని వార్నింగ్ ఇస్తాడు. ఎమిలీ కళ్ళలో నీళ్లతో, నాకు మీ నికృష్టపు డబ్బులు అవసరం లేదు, ఈ రోజుతో మీకు నాకు బంధం తెగిపోయింది, మా అమ్మ వైద్యం నేనే స్వయంగా చేయించుకుంటాను అని ఆయనతో బంధం తెంచుకుని బయటికి వచ్చేస్తుంది. సరిగ్గా బయటికి రాగానే హాస్పిటల్ నుంచి ఫోన్ వస్తుంది. డాక్టర్ ఫోన్లో, డాక్టర్, మీ నాన్నగారు మీ అమ్మ ఫండ్స్ని నిలిపివేశారు, రేపటికల్లా 2 లక్షలు జమ చేయకపోతే మీ అమ్మగారి వైద్యం మందులు నిలిపేస్తామని చెప్పేస్తారు. ఎమిలీ భయంగా, ఏంటి, మందులు ఆపేస్తే మా అమ్మ చనిపోతుంది, ఇప్పుడు 24 గంటల్లో అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని ఏడుస్తుంది. ఇక వేరే దారి లేక పాపం ఎమిలీ పరిగెత్తుకుంటూ ఆండ్రూ దగ్గరికి వస్తుంది. అలా ఎమిలీ చేతులు జోడించి, మిస్టర్ లిన్, నేను నా డిసిషన్ని మార్చుకున్నాను, ఇంకా టైం మించిపోలేదు కదా అని అడుగుతుంది. ఆండ్రూ ఎంజాయ్ చేస్తూ, ఓహో, మేడం గారు బ్లైండ్ డేట్లో రిజెక్ట్ అయ్యి రిటర్న్ వచ్చారన్నమాట, ఇప్పుడు నేను నీకు ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అని అంటాడు. అప్పుడే అక్కడికి ఒక టాప్ మోడల్ అయిన సమంత అనే అమ్మాయి వస్తుంది. ఎమిలీని ఏడిపించడానికి ఆండ్రూని 50 లక్షలు ఇచ్చి తనని అద్దెకి పిలిపించుంటాడు. సమంత ఎమిలీతో, ఈ చిన్న పల్లెటూరి అమ్మాయి ఎవరు, మొహం లేదు బుర్ర లేదు, నా దగ్గర లేనిది తన దగ్గర ఏముంది అని ఎగతాళిగా మాట్లాడుతూ ఉంటుంది. ఎమిలీ వెంటనే డాక్టర్ మోడ్లోకి వచ్చి, సారీ మేడం, మీ ముక్కు, పెదవులు, చెంపలు, బాడీ అంతా ప్లాస్టిక్ సర్జరీ మహత్యమే, నేను సర్జన్ని, ఒక్క చూపుతో గుర్తుపట్టేయగలను అని కౌంటర్ ఇస్తుంది. సమంత కోపంగా, నువ్వు నన్ను చూసి జెలసీ అవుతున్నావు కదా అని అంటుంది. ఆండ్రూ జోక్యం చేసుకుంటూ ఎమిలీతో, సరే నీ దగ్గరున్న ప్లస్ పాయింట్ ఏంటి చెప్పు, నిన్ను నేను పెళ్లి చేసుకోవడానికి రెడీ అని అడుగుతాడు. ఎమిలీ గట్టిగా, నా ప్లస్ పాయింట్ ఏంటంటే నేను ప్యూర్ వర్జిన్, కానీ తను కాదు అని అంటుంది. అది వినగానే సమంత ఫేస్ మాడిపోతుంది. ఆండ్రూ మనసులో నవ్వుకుంటాడు. ఆండ్రూ సమంతకి డబ్బులు ఇచ్చి పంపించేసి ఎమిలీ వైపు తిరుగుతాడు. సరే చెప్పు, నీ కండిషన్స్ ఏంటి అని అడుగుతాడు. ఎమిలీ అమాయకంగా, నాకు మా అమ్మ వైద్యం కోసం నెలకి 2 లక్షలు మాత్రమే కావాలి, నా తల్లి కోలుకోగానే మనం డివోర్స్ తీసుకుందామని చెప్తుంది. ఆండ్రూ కోపంగా, డివోర్స్ మాట నేను అనలేదు, నువ్వే అంటున్నావు. సరే, నా కండిషన్ ఏంటంటే పెళ్ళికి ముందే ప్రీనప్ సైన్ చేయాలి, నా ఆస్తి నుంచి నీకు ఒక్క పైసా కూడా దక్కదు, జస్ట్ నెలకి 2 లక్షలు మాత్రమే ఇస్తానని అంటాడు. ఎమిలీ వెంటనే, నాకు మీ ఆస్తి అవసరమే లేదు, నా అమ్మ కోసం 2 లక్షలు ఇస్తే చాలు అని ఒప్పుకుంటుంది. ఆండ్రూ ఆర్డర్ వేస్తూ, పద నీ డాక్యుమెంట్స్ తీసి, ఈరోజే మనం కోర్టు మ్యారేజ్ చేసుకుంటున్నామని అంటాడు. ఇక ఇద్దరికీ మ్యారేజ్ అయిపోతుంది. ఎమిలీ మనసులో భయపడుతూ, నేను ఆండ్రూని పెళ్ళైతే చేసుకున్నాను కానీ ఈయన ఎంత క్రూయల్గా ఉన్నాడు, ఇప్పుడు నాకున్న నత్తి జబ్బు ఏమవుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. ఇక కోర్టు మ్యారేజ్ కాగితాల పని అయిపోగానే ఆండ్రూ ఎమిలీని తన కారులో కూర్చోబెట్టి రూల్స్ని చెప్తూ ఉంటాడు. ఇంట్లో మా అమ్మ ముందు నన్ను హనీ అని పిలవాలి, బయట మాత్రం మిస్టర్ లిన్ అని పిలవాలి, అర్థమైందా అని అంటాడు. ఎమిలీ అమాయకంగా హా హా హనీ అని అంటుంది. ఆండ్రూ తిట్టి, ఏంటిది, నేను నీ హస్బెండ్ని, నీ నాన్నమ్మని కాదు, స్పష్టంగా చెప్పు అని అంటాడు.
ఎమిలీ సాడ్గా మొహం పెట్టి అయ్యో అరవకండి ట్రై చేస్తున్నాను కదా హనీ అని అంటుంది. ఆండ్రూ నవ్వుతూ గుడ్, ఇక దీనికి అలవాటు పడు అని అంటాడు. ఇద్దరు ఆండ్రూ పెద్ద బంగ్లా లాంటి ఇంటికి వస్తారు. ఆండ్రూ అమ్మ ఎమిలీని కోడలుగా చూసి హ్యాపీగా దేవుడికి థ్యాంక్ యూ అని చెప్తూ ఉంటుంది. అమ్మయ్య దేవుడా, చివరికి నా కొడుక్కి పెళ్ళైపోయింది. ఎమిలీ, ఈ రోజు నుంచి నువ్వు లిన్ కాంతన్ కోడలివి. ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో. ఈ వెధవ నిన్ను ఏమైనా ఇబ్బంది పెడితే నాకు చెప్పు, వీడి ఎముకలు విరగ్గొడతాను అని అంటుంది. ఎమిలీ ఎమోషనల్ అవుతూ థ్యాంక్ యూ అమ్మా, మీరు నిజంగా నా సొంత అమ్మలాగే ఉన్నారని అంటుంది. అత్తయ్య వెంటనే మనకి పెళ్ళి గ్రాండ్ ఫంక్షన్ కావాలి అని అంటుంది. ఎమిలీ మాత్రం సాదా సీదాగా వద్దని చెప్తుంది. అప్పుడే ఎమిలీకి డాక్టర్ ఆలోచన వస్తుంది. కంగారు పడుతూ అమ్మ, మీ హెల్తే మాకు ఇంపార్టెంట్. మీకు బ్రెస్ట్ క్యాన్సర్ అని చెప్పారు కదా, రండి మీ ఫస్ట్ చెకప్ ఇక్కడే నేనే చేసేస్తాను అని అంటుంది. అత్తయ్య మనసులో భయపడిపోతూ అమ్మో, నా క్యాన్సర్ అంతా పచ్చి అబద్ధం నాటకం. ఈ డాక్టర్ కోడలు కనుక చెకప్ చేస్తే నా పోల్ మొత్తం ఊడిపోతుంది అని అనుకుని వెంటనే సాకు వెతుకుతుంది. ఈరోజు పెళ్లి చేసుకున్న ఫస్ట్ రోజు. అనారోగ్యం హాస్పిటల్ మాటలు మాట్లాడి అపశకనం చేయకండి. వెళ్ళి ఇద్దరు విశ్రాంతి తీసుకోండి. మీకోసం కొత్త బెడ్రూమ్ రెడీ చేయించాను అని పంపించేస్తుంది. ఇక బెడ్రూమ్లోకి రాగానే ఎమిలీ గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఎమిలీ సిగ్గుపడుతూ భయపడుతూ హనీ, నిజంగానే ఈ నైట్ మనం ఒకే రూమ్లో పడుకోబోతున్నామా? నేను మెంటల్గా దీనికి రెడీగా లేను అని అంటుంది. ఆండ్రూ, నీ జాబు మా అమ్మని హ్యాపీ చేయడమే. ఈ నైట్కి మనం ఒకే రూమ్ని షేర్ చేసుకోవాల్సింది అని అంటాడు. అసలు విషయం ఏంటంటే ఆండ్రూ అమ్మ బయట డోర్ దగ్గర చెవి పెట్టి వింటూ నిలబడి ఉంటుంది. అంతేకాదు రూమ్లో రొమాన్స్ బుక్స్, కొన్ని విచిత్రమైన వస్తువులు ముందే దాచిపెట్టి ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య రిలేషన్ పెరగాలని ఆండ్రూ డోర్ వైపు సైగ చేస్తూ ఎమిలీతో విను, బయట మా అమ్మ నిలబడి ఉంది. తనకి డౌట్ వస్తే అంతా కూడా అయిపోతుంది. నువ్వు రొమాంటిక్ సౌండ్స్ చేస్తూ డ్రామా ఆడాలి అని అంటాడు. ఎమిలీ భయపడి ఏంటి, నేను అలాంటి నాటకాలు ఆడలేను అని అంటుంది. ఆండ్రూ తనకి దగ్గరగా వస్తూ నువ్వు నాటకం ఆడకపోతే అప్పుడు నేను ఇదంతా నిజంగానే చేయాల్సి వస్తుంది. చెప్పు, నీ ఉద్దేశం ఏంటి అని బెదిరిస్తాడు. ఎమిలీ పాపం భయపడి అలాగే చేస్తూ ఉంటుంది. కానీ తన యాక్టింగ్ ఎంత ఘోరంగా ఉంటుందంటే ఆండ్రూకి మతిపోతుంది. ఎమిలీ ఎలాంటి ఫీలింగ్ లేకుండా గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఆండ్రూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం అంటూ. ఆండ్రూ తల పట్టుకుని కొంచెం ఫీలింగ్ తీసుకొనిరా, ఎవరో భిక్షమెత్తుకుంటున్నట్టుగా ఉంది, కొంచెం మనస్ఫూర్తిగా చెప్పు అని అంటాడు. ఎమిలీ చిరాగ్గా తన దగ్గరున్న పూర్తి శక్తితో గట్టిగా అరుస్తుంది. ఆండ్రూ, నాకు నువ్వంటే చాలా ఇష్టం మెల్లగా అంటూ ఉంటుంది. ఆండ్రూ షాక్ అవుతూ నువ్వు స్పృహలోనే ఉన్నావా, అసలు ఏం మాట్లాడుతున్నావని అంటాడు. డోర్ బయట నిలబడిన అత్తయ్య అదంతా వింటూ తన నవ్వుని ఆపుకోలేకపోతుంది. బయట అమ్మ నవ్వుతూ నా డాక్టర్ కోడలు చాలా ఫాస్ట్గా ఉంది, నా కొడుకు కూడా రచ్చ చేస్తున్నాడు, కానీ అంతలోనే ఎందుకు సైలెంట్ అయిపోయారు, నా కొడుకులో ఏమైనా లోపం ఉందా ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. లోపల ఎమిలీ సడన్గా ఆగిపోయి సిగ్గుతో ఎర్రబడిపోతుంది. సారీ ఆండ్రూ, నాకు ఇది ఫస్ట్ టైం కదా, అందుకే అంతా గందరగోళం చేసేసాను. నెక్స్ట్ టైం నుంచి బాగా ప్రాక్టీస్ చేస్తానని అంటుంది. ఆండ్రూ మనసులో ప్రాక్టీస్ అంట ప్రాక్టీస్, ఈ అమ్మాయి నా పరిస్థితి దారుణంగా తయారు చేసిందని అనుకుంటాడు. ఎమిలీ అమాయకత్వాన్ని చూసి ఆండ్రూకి కంట్రోల్ తప్పేలాగా అనిపిస్తుంది. అందుకే తనని తాను కాపాడుకోవడానికి బాత్రూమ్ వైపుగా పరిగెడతాడు. నువ్వు ఇక్కడే ఉండు, నేను చల్లటి నీళ్లతో స్నానం చేసొస్తాను అని వెళ్ళిపోతాడు. బయటున్న అత్తయ్య తన కొడుకు వల్ల ఏమీ కాలేదేమో అనుకుని ఆండ్రూ కోసం ఏదైనా శక్తి మందు వెతికే ప్లాన్ వేస్తుంది. ఆండ్రూ బయటికి రాగానే పాపం ఎమిలీ భయపడుతూ మాట్లాడుతుంది. సారీ ఆండ్రూ, నేను నెక్స్ట్ టైం బాగా కష్టపడతాను, బాగా ప్రాక్టీస్ చేస్తాను, నాటకం పర్ఫెక్ట్గా చేయడానికి అని అంటుంది. ఆండ్రూ దగ్గరకు వచ్చి బెదిరిస్తూ ఇంకొక మాట మాట్లాడావా, నేను నాటకం కాకుండా డైరెక్ట్గా నిజమైన రొమాన్స్ని స్టార్ట్ చేస్తాను అని అంటాడు. ఎమిలీ వెంటనే నోటి మీద చేయి పెట్టుకుని వద్దు, నేను అస్సలు మాట్లాడను, మన పెళ్లి విషయం ఎవరికీ చెప్పను, మా ఇంట్లో కూడా తెలియనివ్వను అని అంటుంది. ఆండ్రూ సరే, ఇంకా నీ పని మా అమ్మని హ్యాపీ చేయడమే, నా మీద వల వేయడానికి చూడకు, నీలాంటి వీక్ అయిన అమ్మాయిని నేను ఎప్పటికీ లైక్ చేయను, అర్థమైందా అని అంటాడు. ఎమిలీ కూడా అర్థమైంది, నాకు కూడా మీ మీద ఎలాంటి ఆశలు లేవు, నేను కూడా మిమ్మల్ని ఎప్పటికీ లైక్ చేయను అని చెప్పి రూమ్ నుంచి బయటికి వెళ్ళడానికి డోర్ తీద్దామని చూస్తుంది. కానీ డోర్ బయట నుంచి లాక్ చేసి ఉంటుంది. ఆండ్రూ ఎంజాయ్ చేస్తూ
మమ్మీ బయట నుంచి తాళం వేసేసింది. ఈ నైట్కి మనం ఒకే బెడ్ని షేర్ చేసుకోవాల్సిందే అని అంటాడు. ఎమిలీ షాక్ అయ్యి, ఏంటి మీరు సోఫాలో పడుకోలేరా అని అడుగుతుంది. ఆండ్రూ, ఇది నా ఇల్లు, నేను ఎక్కడ పడుకోవాలో నువ్వు చెప్తావా ఏంటి? అయినా నీలాంటి సన్నటి పల్చడి బాడీ మీద నాకు ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు. పైగా ఏంటివి ఇంత దరిద్రమైన డ్రెస్ వేసుకున్నావు, నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేస్తున్నావా ఏంటి అని అంటాడు. దానికి ఎమిలీ, అస్సలు కాదు, ఈ నైటీని మీ అమ్మగారే నాకు ఇచ్చారు, నా దగ్గర బట్టలు లేవు కాబట్టి వేసుకోక తప్పలేదు అని అంటుంది. రాత్రి ఆండ్రూ ఒకవైపు ఫేస్ తిప్పుకొని పడుకుంటాడు. మనసులో ఈ పిచ్చిది నా బుర్ర పాడు చేసింది, తనేమో కుంభకర్ణుల్లాగా నిద్రపోతుంది అని అనుకుంటాడు. కానీ విచిత్రంగా ఎమిలీ పక్కన పడుకోవడం వల్ల ఆండ్రూకి కొన్ని నెలల తర్వాత చాలా ప్రశాంతమైన నిద్ర పడుతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎమిలీ కళ్ళు తెరవగానే ఆండ్రూ షర్ట్ లేకుండా ఉండడం చూసి గట్టిగా అరుస్తుంది. ఆండ్రూ చిరాగ్గా, ఎందుకు అరుస్తున్నావు? నువ్వు ఒక డాక్టర్వి, మార్నింగే అబ్బాయిలు ఎలా నిద్రలేస్తారో నీకు తెలీదా? ఇలా అరిస్తే పేషెంట్లకి ఎలా వైద్యం చేస్తావని అడుగుతాడు. ఎమిలీ కళ్ళు మూసుకొని, కనీసం ప్యాంట్ అయినా వేసుకోవచ్చు కదా, భయపెట్టేశారు అని అంటుంది. ఆండ్రూ వెటకారంగా, చెకప్ టైంలో అంతా చూసేశావు కదా, ఇప్పుడెందుకు ఆ సిగ్గు అని అంటాడు. ఎమిలీ పొగరుగా, నేను ప్రొఫెషనల్ డాక్టర్ని, ముందేమో చిల్డ్రన్ డిపార్ట్మెంట్లో ఉన్నాను, యూరాలజీలోకి రాగానే మీలాంటి తలతిక్క మనిషి తగులుతాడని నాకేం తెలుసు అని అంటుంది. ఆండ్రూ నవ్వుతూ, సరే కానీ నీ స్పెషలైజేషన్ ఏంటి అని అడుగుతాడు. దానికి ఎమిలీ జనరల్ సర్జరీ అని చెప్తుంది. ఆండ్రూ, సరే, ఈ రోజు నుంచి నువ్వు సర్జరీ డిపార్ట్మెంట్లో పనిచేస్తావు, యూరాలజీ అయిపోయింది, నువ్వు ఇంటర్న్షిప్ చేస్తున్న హాస్పిటల్ లిన్ హోల్డింగ్స్ కిందికే వస్తుంది అని చెప్తాడు. ఎమిలీ హ్యాపీగా, నిజంగానా మిస్టర్ లిన్, మీరు ప్రపంచంలోనే బెస్ట్ హస్బెండ్, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా లైఫ్లో దొరికిన పెద్ద ఆశీర్వాదం అని సంబరపడిపోతూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి రాగానే ఎమిలీకి అకౌంట్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వస్తుంది. మీ అమ్మ హాస్పిటల్ బిల్లు వెంటనే కట్టండి అని. ఎమిలీ దగ్గర డబ్బులు లేకపోవడంతో కంగారు పడి ఆండ్రూకి మెసేజ్ని టైప్ చేస్తూ ఉంటుంది. ఎమిలీ మనసులో ఆలోచిస్తూ, మిస్టర్ లిన్, నాకు ఈ నెలకి సంబంధించిన 2 లక్షల అలవెన్స్ ఇవ్వగలరా? అమ్మ హాస్పిటల్ బిల్లు కట్టాలి అని అనుకుని డబ్బులు త్వరగా పంపుతాడని కొంచెం గులాబీ పువ్వు, హార్ట్ ఎమోజీలను కూడా జత చేసి పంపిస్తుంది. ఇక్కడ ఆండ్రూ తన ఫ్రెండ్ జాక్తో కూర్చొని ఉంటాడు. ఆండ్రూ ఫోన్ రింగ్ అయ్యి 2 లక్షలు ట్రాన్స్ఫర్ అయిన నోటిఫికేషన్ ఎమిలీకి వెళ్తుంది. ఎమిలీ పంపిన క్యూట్ మెసేజ్ చూసి ఆండ్రూ ఫేస్లో స్మైల్ కూడా వచ్చేస్తుంది. ఆండ్రూ ఫ్రెండ్ జాక్ ఆట పట్టిస్తూ, అరే నీ ఫేస్ వెలిగిపోతుంది ఏంటి, నీ వైఫ్ నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిందా ఏంటి, అసలు ఏ అమ్మాయికి 2 లక్షలు తగలేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు. ఆండ్రూ ఫోన్ పక్కన పెట్టి మనసులో నవ్వుకుంటూ, నోరు మూసుకో, నా వైఫ్ కోసమే డబ్బులు ఖర్చు పెడుతున్నానని అంటాడు. ఎమిలీకి 2 లక్షలు క్రెడిట్ కాగానే హ్యాపీగా ఎగిరి గంతేస్తుంది. ఆండ్రూని తన దేవుడిలాగా అనుకుంటూ ఉంటుంది. జాక్కి డౌట్ వచ్చి సరదాగా, బాస్, నీ దగ్గర 2 లక్షలు అడిగిన మనిషి అబ్బాయి కాదు కదా అని అడుగుతాడు. ఆండ్రూ బెదిరిస్తూ, ఎక్కువ తెలివితేటలు చూపించకు, ఇంకొక మాట మాట్లాడావో ఈరోజే నిన్ను బ్యాంకాక్కి ఫ్లైట్ ఎక్కించేస్తాను అని అంటాడు. జాక్ భయపడి, ఈ నైట్ నీ వైఫ్ నిన్ను రూమ్ నుంచి బయటికి నెట్టేయాలని కోరుకుంటున్నాను అని తిట్టుకుంటాడు. ఆండ్రూ ఫోన్ తీసి ఎమిలీకి మెసేజ్ చేస్తాడు, డబ్బులు అందాయా అని. ఎమిలీ హ్యాపీగా రిప్లై ఇస్తుంది, అవును, థ్యాంక్ యూ సో మచ్ మిస్టర్ లిన్ అని. ఆండ్రూ మెసేజ్ టైప్ చేస్తూ, నాకు ఈ హార్ట్, రోజ్ ఎమోజీలు నచ్చవు, ఈరోజు సాయంత్రం నేను ఇంటికి రాగానే నా కోసం ఒక కిస్ రెడీ చేసి పెట్టుకో, మర్చిపోకు, సాయంత్రం నిన్ను తీసుకెళ్ళడానికి వస్తున్నాను, సామాన్లు ప్యాక్ చేసి పెట్టుకో అని మెసేజ్ చదవగానే ఎమిలీకి మైండ్ బ్లాక్ అవుతుంది. ఈ డెవిల్తో ఒక్కదాన్నే విల్లాలో ఉంటే నా గుండె ఆగిపోతుంది అని భయపడుతుంది. సాయంత్రం ఆండ్రూ ఎమిలీని పిక్ చేసుకోవడానికి రాగానే ఎమిలీ ఒక కొత్త డిమాండ్ పెడుతుంది. మిస్టర్ లిన్, నేను మీ విల్లాలో కాదు, అత్తయ్య గారి బంగ్లాలోనే ఉండాలనుకుంటున్నాను, నేను డాక్టర్ని కాబట్టి అత్తయ్య గారి హెల్త్ బాగా చూసుకోగలను అని అంటుంది. ఆండ్రూ మనసులో మురిసిపోతూ, మా అమ్మ వంక చెప్పి నాతో బంగ్లాలోనే ఉండాలనుకుంటుందా, నిజంగానే నా ప్రేమలో పడిపోయిందేమోలే అని అనుకుని, సరే మనం బంగ్లాలోనే ఉందామని అంటాడు. ఆండ్రూ ఎమిలీ సామాన్లు షిఫ్ట్ చేయడానికి తన హాస్టల్ రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఎమిలీ పాత విరిగిపోయిన సామాన్లని చూసి మొహం ముడుచుకుంటాడు. ఈ పాత చెత్త ఇక్కడెందుకు ఉంచావు, పడే, నేను నీకు కొత్త సామాన్లు కొనిస్తానని అంటాడు. ఎమిలీ ఆ సామాన్లని పట్టుకుని, అస్సలు కుదరదు, ఇది మా అమ్మ నాకు కొనిచ్చింది, నేను వీటిని పడేయలేను, నేనే మోసుకెళ్తానని అంటుంది. ఎమిలీ ఆ బరువైన సామాన్లని ఎత్తబోతూ ఉంటే సడన్గా ఆండ్రూ వచ్చి ఎమిలీని సామాన్లతో సహా ఎత్తుకుంటాడు. ఎమిలీ కంగారుగా, మిస్టర్ లిన్, ఏం చేస్తున్నారు, నన్ను కిందికి దించండి, నేను నడవగలను అని అంటుంది.
ఆండ్రూ సైలెంట్గా కూర్చో, ఎక్కువగా ఊగకు అని అంటాడు. ఎమిలీ ప్లీజ్ నన్ను కిందకి దించండి అండ్ నన్ను మాత్రం కిస్ చేయకండి అని అంటుంది. మీరు పదే పదే నన్ను నత్తి అని పిలుస్తారు, అందుకే మీ ముందుకి రాగానే నాకు నోరు తిరగదు అని అంటుంది. ఆండ్రూ నవ్వుతూ సరేలే పద ఇంటికెళ్దామని అంటాడు. ఎమిలీ మనసులో బాధగా మా అమ్మ కోమాలోకి వెళ్ళాక నాకు ఇల్లు లేకుండా పోయింది, కానీ ఈరోజు ఫస్ట్ టైం నాకు ఒకరి ఆసరా లభించినట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటుంది. ఇంటికి రాగానే ఎమిలీ పరిగెత్తుకుని వెళ్ళి అత్తయ్యని హక్ చేసుకుంటుంది. నన్ను ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తుంది. ఎమిలీ అత్తయ్య దగ్గరికి రాగానే అత్తయ్య ఎమోషనల్ అవుతూ ఈ కాలం కోడళ్ళు అత్తమామలకి దూరంగా విడిగా ఉండాలనుకుంటారు, కానీ నా ఎమిలీ తనే నా దగ్గరకు వచ్చి ఉండడానికి వచ్చింది. ఎమిలీ నువ్వు ఈ ప్రపంచంలోనే బెస్ట్ కోడలివి అని సంబరపడిపోతుంది. ఎమిలీ అమ్మ ఇక నేను వచ్చేసాను కదా, రేపే హాస్పిటల్కి వెళ్ళి మీ పూర్తి చెకప్ చేయించి క్యాన్సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దామని అంటుంది. అత్తయ్య మనసులో భయపడుతూ అమ్మో రేపు హాస్పిటల్కి వెళ్తే నా నకిలీ జబ్బు నిజం బయటపడిపోతుంది, సరేలే ఎలాగో వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయింది కదా, నిజం తెలిసినా నన్నేం చేయలేరులే అని అనుకుని బయటికి నవ్వుతూ సరే రేపు హాస్పిటల్కి వెళ్దామని అంటుంది. రాత్రి ఆండ్రూ తన రూమ్లోకి వెళ్తూ ఉండగా అతని అమ్మ చేతిలో ఒక విచిత్రమైన నల్లటి కషాయం పట్టుకుని వస్తుంది. ఆండ్రూ ఇదిగో ఈ కషాయం టక్కున తాగేసేయని ఇస్తుంది. ఆండ్రూ గ్లాసు స్మెల్ చూసి మొహం చిరాగ్గా పెట్టి అయ్యో మమ్మీ ఏంటిది, ఎంత దారుణమైన వాసన వస్తుంది తెలుసా అని అంటాడు. అత్తయ్య గ్లాస్ ముందుకి జరుపుతూ ఆండ్రూ తొందరగా గుటకలేసాయి, ఇది మగాళ్ళ శక్తి కోసం రెడీ చేసిన స్పెషల్ మూలికా కషాయం అని ఎంజాయ్ చేయని తాగించేసి బయటికి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటికే ఆ మందు తన ప్రతాపం చూపించడం స్టార్ట్ చేస్తుంది. ఆండ్రూ ఒళ్ళు వేడెక్కిపోయి తప్పించిపోతూ ఉంటాడు. ఎమిలీ నాకు చాలా వేడిగా ఉంది, నా చేయి కాలిపోతుంది, నన్ను కిస్ చేయని తన పైకి వస్తూ ఉంటాడు. ఎమిలీ తన డాక్టర్ బుర్రతో వెంటనే మ్యాటర్ అర్థం చేసుకుని అత్తయ్య గారు తన సొంత కొడుక్కే ఈ కషాయం తాగించేశారు, దేవుడికి పుణ్యం ఉంది, కాలేజ్లో నేను చైనీస్ మెడిసిన్ చదువుకున్నాను, లేకపోతే ఈరోజు ఈ డెవిల్ని కంట్రోల్ చేయడం నా వల్ల అయ్యేదే కాదు అని అనుకుంటుంది. ఇక ఎమిలీ వెంటనే ఆండ్రూ మీద చల్లటి నీళ్లు పోసి తనని కంట్రోల్ చేస్తుంది. ఇక నెక్స్ట్ డే ఆండ్రూ కళ్ళు తెరిచేసరికి తనకి తల తిరుగుతూ ఉంటుంది. ఆండ్రూ తల పట్టుకుని నిన్న నైట్ నాకేమైంది అని అడుగుతాడు. ఎమిలీ ఆట పట్టిస్తూ మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు ఏమైందో అదే అయింది, నిన్న నన్ను నమిలి మింగేసేలాగా గట్టిగా పట్టుకున్నామని అంటుంది. ఆండ్రూ కంగారుగా ఏంటి మనం నిజంగానే అయిపోయిందా, అది నా ఫస్ట్ టైం, నువ్వు నన్ను ఎందుకు ఆపలేదు అని అంటాడు. ఎమిలీ తొంటరిగా అయ్యో హనీ నిన్న నైట్ మీరు చాలా అమేజింగ్గా ఉన్నారు అని నవ్వుతుంది. సరిగ్గా అదే టైంలో బయట నుంచి అత్తయ్య నవ్వుతూ వస్తుంది. ఎమిలీ అంతా ఓకే కదా, నా కొడుకేమీ వీక్గా లేడు కదా, నేను మనవడి ఫేస్ చూడ్డానికి ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని అంటుంది. ఆండ్రూ టాపిక్ మారుస్తూ మమ్మీ త్వరగా రెడీ అవ్వు, హాస్పిటల్కి వెళ్తున్నాం, నువ్వు హాస్పిటల్కి రాకపోతే మనవడి ప్లాన్ క్యాన్సిల్ అని అంటాడు. అత్తయ్య భయపడి అయ్యో లేదు మనవడే ముఖ్యం, పద డ్రెస్ మార్చుకొని వస్తానని వెళ్తుంది. అత్తయ్య వెళ్ళగానే ఆండ్రూ ఎమిలీ దగ్గరికి వచ్చి తన డబ్బుల పొగరు చూపిస్తాడు. విను ఎమిలీ మన పెళ్లి డీలు 2 లక్షలకి కుదిరినట్టే, కొడుకుని కండానికి నీకు ఎంత రేటు కావాలో చెప్పు, ఎంత డబ్బు కావాలన్నా ఇస్తానని అంటాడు. ఎమిలీ కోపంగా అరుస్తుంది. ఏమనుకుంటున్నారు, నన్ను బాబుని కనే మిషన్ అనుకుంటున్నారా, నేను మీ అమ్మకి వైద్యం చేయగలను, కానీ బాబుని కనే కళ మాత్రం మర్చిపోండి అని అంటుంది. ఎమిలీకి ఎంత కోపం వస్తుందంటే ఆండ్రూ చేతి మీద గట్టిగా కొరికేసి మూతి ముడుచుకుని అక్కడి నుంచి పరిగెడుతుంది. ఆండ్రూ తన చేయి తుడుచుకుంటూ కోట్ల మంది అమ్మాయిలు నా బిడ్డకి తల్లవడానికి క్యూలో నిలబడ్డారు, ఈ నత్తి పిల్ల నన్ను కొరికేసి వెళ్ళిపోతుందా అని అనుకుంటాడు. ఇక హాస్పిటల్లో ఎమిలీకి అత్తయ్య రిపోర్ట్స్ మొత్తం వస్తాయి. రిపోర్ట్స్ చూసి ఎమిలీ షాక్ అవుతుంది. అలా అమ్మ మీకు అసలు ఎలాంటి బ్రెస్ట్ క్యాన్సర్ లేదు, మీరు ఆండ్రూని మోసం చేయడానికి నకిలీ జబ్బు నాటకం ఆడారు కదా అని అడుగుతుంది. అత్తయ్య దొరికిపోవడంతో కంగారు పడి కోడలికి అప్పుడే నిజం తెలిసిపోయిందా, ఆండ్రూకి తెలిస్తే నన్ను నమిలి పారేస్తాడు అని అనుకుని వెంటనే తన ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి అక్కడి నుంచి పరిగెడుతుంది. ఇక్కడ ఆండ్రూ ఫోన్కి మెసేజ్ వస్తుంది. ఎమిలీ కొరికిన చోట ఫోటో పంపు అని. ఆండ్రూ కోపంగా 3 సెకండ్లలో రిప్లై ఇవ్వు, లేకపోతే ఫలితం అనుభవిస్తావని మెసేజ్ చేస్తాడు. ఎమిలీ మనసులో నేనేమి చిన్న పిల్లని కాదు ఆయనకి భయపడ్డానికి అని అనుకుంటుంది. ఇటు ఆండ్రూ తన ఫ్రెండ్ జాక్ దగ్గర కోపాన్ని చూపిస్తూ నేను జస్ట్ కొడుకుని కండానికి డబ్బులు ఇస్తానన్నాను, దానికి ఆ పిచ్చిది అంతగా ఎందుకు కోప్పడింది అని అంటాడు.
జాక్ నవ్వుతూ ఆట పట్టిస్తాడు. బాస్, ఒలివియాతో బ్రేకప్ అయ్యాక నువ్వు అమ్మాయిలకి దూరంగా ఉన్నావు. ఫస్ట్ టైం నీకు ఒక అమ్మాయి దొరికింది. తనతో ఫ్యామిలీ ప్లాన్ చేయాలనుకుంటున్నావు. నువ్వు ఎమిలీ ప్రేమలో పూర్తిగా పడిపోయావని అంటాడు. ఆండ్రూ అస్సలు కాదు, మా అమ్మకి నచ్చింది కాబట్టే పెళ్లి చేసుకున్నాను అంతే అని అంటాడు. జాక్ నవ్వుతూ సరే సరే, తను నిన్ను ఇగ్నోర్ చేస్తుందని నీ పరిస్థితి ఘోరంగా తయారైంది కదా, ఆగు, నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది, తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని అంటాడు. ఇటు హాస్పిటల్లో ఎమిలీ అత్తయ్యతో కూర్చుని ఉంటుంది. అత్తయ్య సిగ్గుపడుతూ, ఎమిలీ, నన్ను క్షమించు, నకిలీ జబ్బు నాటకమాడి నిన్ను ఆండ్రీని మోసం చేశాను అని అంటుంది. ఎమిలీ ప్రేమగా అత్తయ్య చేయి పట్టుకుని, పర్వాలేదమ్మా, మీరు ఎప్పుడూ హెల్తీగా ఉంటే చాలు, నా సొంత అమ్మ కూడా మీలాగే హ్యాపీగా హెల్తీగా ఉంటే ఎంత బాగుండేదో అని అంటుంది. సరిగ్గా అదే టైంలో అక్కడికి ఎమిలీ డాడీ రిచర్డ్ కార్టర్ ఇంకా తన స్టెప్ మదర్ వస్తారు. ఆయన కేకలు వేస్తూ, ఎమిలీ, నీ అమ్మ హాస్పిటల్ బిల్స్ కట్టడానికి డబ్బులు ఎక్కడి నుంచి దొంగతనం చేసుకొచ్చావు, మా ఇంట్లోనే తీసుకొచ్చావా ఏంటి అని అరుస్తాడు. ఎమిలీ ధైర్యంగా, ఇవి అమ్మ వైద్యం కోసం నేను సొంతంగా సంపాదించిన డబ్బులు, కార్టర్ ఫ్యామిలీకి దీంతో ఎలాంటి సంబంధం లేదు అని చెప్తుంది. ఆయన కోపంగా, నాతో నోరు పారేసుకోకు, రేపు నీ చెల్లెలు గ్రేస్ ఎంగేజ్మెంట్ ఉంది, నువ్వు అక్కడికి రావాల్సిందే అని అంటాడు. ఎమిలీ పొగరుగా, గ్రేస్ నాకంటే 3 ఏళ్ళు పెద్దది, తను ఎంగేజ్మెంట్ గురించి మీరు ఇంతగా ఎగిరిపడుతున్నారా, అసలు తన పెళ్లి చేసుకుంటున్న ఆ అలెక్స్ ఎవరో తెలుసా, ఒకప్పుడు నా లవర్, వేరే వాళ్ళ మోజులో పడి వేరొకరి లవర్ని దొంగిలించే వాళ్ళు నాకు చెత్తతో సమానమని చెప్తుంది. అది విన్న తన స్టెప్ మదర్ ఎమిలీ పైకి వస్తూ ఉంటుంది. అలాగే ఎంగేజ్మెంట్కి ఖాళీ చేతులతో రాకు, డబ్బులు తీసుకునిరా అని ఎగతాళిగా మాట్లాడుతుంది. అది వినగానే ఆండ్రూ అమ్మకి ఎంత కోపం వస్తుందంటే ముందుకొచ్చి ఆవిడ చెంప పగలగొడుతుంది. శకునం డబ్బులు కావాలటే నీకు, ఇదిగో పట్టుకో శకునం, నా అమాయకపు కోడల్ని బుల్లి చేయడానికి నీకెంత ధైర్యం, మళ్ళీ ఇటువైపు నీ మురికి మొహం చూపించావా, సెక్యూరిటీతో తన్నించి బయటికి విసిరేస్తాను అని వార్నింగ్ ఇస్తుంది. దాంతో ఎమిలీ డాడీ భయపడి తన వైఫ్ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. ఎమిలీ ఎమోషనల్ అయ్యి అత్తయ్యని హక్ చేసుకుని, థ్యాంక్ యూ అమ్మ, చిన్నప్పటి నుంచి వీళ్ళు నన్ను ఆర్ఫన్ లాగా, ఇల్లు లేని దానిలాగా చేశారు, ఈరోజు ఫస్ట్ టైం నా కోసం ఒకరు నిలబడ్డారు అని ఏడుస్తుంది. ఇక ఈవినింగ్ ఆండ్రూ రూమ్లోకి వస్తాడు. అతని చేతిలో ఎర్రటి గులాబీల బొకే ఉంటుంది. ఆండ్రూ నర్వస్గా, ఎమిలీ, మార్నింగ్ నేను ప్రవర్తించిన తీరుకి సారీ, ఈ పూలు నీ కోసమే, తీసుకో అని అంటాడు. ఎమిలీ పూలు తీసుకోవడానికి ఒప్పుకోదు. నాకు మీ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు మిస్టర్ లిన్, అండ్ మీ అమ్మకి ఎలాంటి క్యాన్సర్ లేదని నాకు తెలిసిపోయింది. మీ అమ్మకి క్యాన్సర్ లేనప్పుడు మన 2 లక్షల కాంట్రాక్ట్ డీల్ ఇక్కడితో అయిపోయింది, నేను మీకు విడాకులు ఇచ్చేస్తున్నాను అని చెప్తుంది. ఆండ్రూ ఈగో హర్ట్ అయి కోపంగా, ఈ డీల్ ఎప్పుడు అయిపోతుందో నిర్ణయించేది నేను, నువ్వు కాదు, ఈ పూలు నా సారీ, నీకు కావాలా వద్దా అని అరుస్తాడు. ఎమిలీ ఏమీ మాట్లాడకుండా తన ఫేస్ తిప్పుకొని వెళ్ళిపోతుంది. ఎమిలీ వెళ్ళిపోయాక ఆండ్రూ చిరాగ్గా తన అమ్మ దగ్గర కూర్చుంటాడు. మమ్మీ, నువ్వు గనక జబ్బు పడినట్టుగా నకిలీ నాటకం ఆడకపోయి ఉంటే నేను ఈ పిల్లని ఎప్పటికీ పెళ్లి చేసుకునేవాడినే కాదు అని అంటాడు. అత్తయ్య నవ్వుతూ, నాతో అబద్ధాలు చెప్పకు, నీకు ఎమిలీ నచ్చకపోతే నిన్ను తుపాకీ గురిపెట్టి బెదిరించినా నువ్వు తనని పెళ్లి చేసుకునేవాడివే కాదు, నువ్వు నీ ప్రేమని దాచుకుంటున్నావు అంతే అని అంటుంది. ఆండ్రూ, నాకు తన సీక్రెట్స్లో ఎలాంటి ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు. అత్తయ్య కన్ను కొడుతూ, అవునా, సరే, రేపు నీ పెళ్ళాం తన స్టెప్ సిస్టర్ పార్టీలో ఒక పెద్ద డేంజర్లో పడబోతుంది, రేపు నీకు అసలైన హీరోగా మారి నీ వైఫ్ని కాపాడుకునే గోల్డెన్ ఛాన్స్ దొరుకుతుంది, రెడీగా ఉండు అని అంటుంది. నెక్స్ట్ డే ఇంట్లో అత్తయ్య ఎమిలీని అందంగా రెడీ చేస్తుంది. ఆ తర్వాత ఆండ్రూని చూసి గట్టిగా బెదిరిస్తుంది. ఈరోజు నువ్వు వెళ్ళి నీ వైఫ్ పగ తీర్చుకోకుండా తనకి తోడుగా నిలబడకపోతే ఈ రోజు నుంచి నువ్వు నా కొడుకువే కాదు, అర్థమైందా అని అంటుంది. ఆండ్రూ కూడా సరే మమ్మీ, అర్థమైంది, వెళ్తున్నాను నా వైఫ్ని కాపాడడానికి అని బయలుదేరతాడు. ఇటు గ్రాండ్ హోటల్లో గ్రేస్ ఎంగేజ్మెంట్ పార్టీ జరుగుతూ ఉంటుంది. ఎమిలీ అక్కడికి వెళ్తుంది. ఎమిలీ తన డాడీతో, మా అమ్మ యాక్సిడెంట్ రిపోర్ట్ ఎక్కడా, తొందరగా నాకు ఇవ్వండి అని అడుగుతుంది. గ్రేస్ వెటకారంగా, అరే ఎమిలీ, ఎంగేజ్మెంట్కి వచ్చావు కదా, నా గిఫ్ట్ ఎక్కడా, అంత ఖాళీ అయిపోయావా ఏంటి అని అంటుంది. ఎమిలీ కూల్గా, పెళ్ళి అనేది ప్రేమకి సమాధి లాంటిది, ఈ శకునం కవరు నీ నకిలీ ఎంగేజ్మెంట్ శవయాత్ర కోసం తీసుకొచ్చాను అని రివర్స్ ఇస్తుంది. ఎమిలీ మాజీ లవరు అలెక్స్ మధ్యలోకి వచ్చి పోజ్ కొడుతూ ఉంటాడు. ఎమిలీ, నాతో మర్యాదగా మాట్లాడు, ఒకప్పుడు మనకి ఎంగేజ్మెంట్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను గ్రేస్ని మాత్రమే లవ్ చేస్తున్నాను, నా మీద ఎలాంటి హోప్స్ పెట్టుకోకు అని అంటాడు. ఎమిలీ నవ్వుతూ,
కుక్కలు ఎప్పుడూ చెత్తనే తింటాయి అలెక్స్. గ్రేస్, నీకు ఈ చెత్తకి కంగ్రాట్స్. మీ పెళ్లిలో ఎప్పటికీ పిల్లలు కలగకూడదని దేవుడిని కోరుకుంటున్నాను అని అంటుంది. ఎమిలీ డాడీ కోపంగా తన మీద చేయి చేసుకోబోతూ ఉంటే వెనక నుంచి ఒక వాయిస్ వినబడుతుంది. నా వైఫ్ మీద చేయి చేసుకునే ధైర్యం ఎవరు చేస్తున్నారు అని. ఎమిలీ ఆండ్రూని చూసి మనసులో, ఈ డెవిల్ ఇక్కడేం చేస్తున్నాడు, ఖచ్చితంగా అత్తయ్య గారే సీక్రెట్ ఏజెంట్ లాగా పంపించుంటారు అని అనుకుంటుంది. ఎమిలీ డాడీ కేకలు వేస్తూ, ఎవడ్రా నువ్వు, నా కూతురికి పద్ధతి నేర్పించడం నా రైట్, మధ్యలో మాట్లాడడానికి నువ్వెవడివి అని అంటాడు. ఎమిలీ ఎగతాళిగా, ఈయన ఏ అద్దె రౌడీనో కాదు, ఈయన ఆండ్రూ లిన్ డైనెస్టీకి ఏకైక వారసుడు, నా హస్బెండ్ అని అంటుంది. ఆయన నవ్వుతూ, ఏంటి, ఈయన కోటీశ్వరుడైన ఆండ్రూ లిన్నా, పచ్చి అబద్ధాల కోరువి, ఎవడినో అద్దెకి తెచ్చి మాట్లాడుతున్నావని అంటాడు. ఆండ్రూ ఒక్క సైగ చేయగానే డజన్ల కొద్దీ బాడీ గార్డ్స్ హోటల్ హాల్ మొత్తాన్ని చుట్టుముడతారు. ఆండ్రూ ప్రశాంతంగా, సెక్యూరిటీ, ఈ అలెక్స్ స్టోన్ని, వీడి మొత్తం ఫ్యామిలీని ఇప్పుడే ఈ హాల్ నుంచి బయటికి విసిరేయండి. ఈ రోజు నుంచి స్టోన్ ఫ్యామిలీలో ఏ ఒక్కడూ నా హోటల్లోకి అడుగు పెట్టకూడదు అని ఆర్డర్ వేస్తాడు. అలెక్స్ భయపడి, మిస్టర్ లిన్, మీరు చాలా శక్తిమంతులు కావచ్చు, కానీ ఎమిలీ ఇంకా నన్నే లవ్ చేస్తుంది, నా ప్రేమలో పిచ్చిదైపోయింది అని అంటాడు. ఆండ్రూ ఎమిలీ వైపు చూసి నవ్వుతూ, ఎమిలీ, ఈ మూర్ఖుడు నిన్ను ఇన్సల్ట్ చేశాడు, వీడికి ఎలాంటి శిక్ష వేయాలో చెప్పు అని అడుగుతాడు. ఎమిలీ కళ్ళు తిప్పుతూ, వీడి 2 చేతులు విరగ్గొట్టండి అని అంటుంది. ఆండ్రూ వెంటనే ఆర్డర్ ఇస్తూ, విన్నారా, నా వైఫ్ వీడి చేతులు విరగ్గొట్టమంది, వీడి 2 చేతులు విరగ్గొట్టి స్టోన్ కార్పొరేషన్ని నైట్కి నైటే ఆక్షన్ వేసేయండి అని ఆర్డర్ వేస్తాడు. బాడీ గార్డ్స్ అలెక్స్ని ఈడ్చుకొని వెళ్తూ ఉంటే అతని ఏడుపు సౌండ్స్ హాల్ అంతా మారుమోగిపోతాయి. గ్రేస్, తన డాడీ భయంగా వణికిపోతూ ఉంటారు. ఇక ఆయన ఎమిలీకి తన అమ్మ యాక్సిడెంట్ రిపోర్ట్ ఇస్తాడు. ఇదిగో రిపోర్ట్ చూడు, కార్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, నీ అమ్మని నిద్ర మాత్రలు మింగి సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేసింది అని అంటాడు. ఎమిలీ రిపోర్ట్ చూసి ఏడుస్తూ, కాదు, మా అమ్మ అంత వీక్ కాదు, నన్ను వదిలి ఎప్పటికీ వెళ్ళదు అని అంటుంది. తన స్టెప్ మదర్ నాటకాలు ఆడుతూ, హస్బెండ్ని వదిలేసిన ఆడది సూసైడ్ కాకపోతే ఇంకేం చేస్తుంది, దాంట్లో మా తప్పేముంది అని అంటుంది. ఆండ్రూ ముందుకొచ్చి ఎమిలీ భుజాల మీద చేయేసి నిలబడతాడు. ఎమిలీ ఫ్యామిలీని కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక ఇంతసేపు నేను స్టోన్ ఫ్యామిలీని మాత్రమే నాశనం చేశాను, ఇప్పుడు ఈ కార్టర్ ఫ్యామిలీ వంతు. కార్టర్ గ్రూప్ని ఈరోజే రోడ్డు మీదకి తీసుకుని రండి, అలా వీళ్ళని పైసాకి కూడా పనికి రాకుండా మార్చండి అని ఆర్డర్ వేస్తాడు. ఎమిలీ డాడీ కాళ్ళ మీద పడి ఏడుస్తూ, మిస్టర్ లిన్, నన్ను క్షమించండి. ఎమిలీ, నేను నీ డాడీని అని అంటాడు. అలాగే మోకాల మీద పడి, ప్రిన్స్ లిన్, మమ్మల్ని క్షమించండి, దయ చూపించండి అని అంటాడు. ఆండ్రూ కూల్గా, సరే, మీరు మోకాల మీద పడి క్షమాపణలు అడుగుతున్నారు కాబట్టి మీ సగం ఆస్తిని మాత్రమే జప్తు చేస్తున్నానని చెప్తాడు. కార్టర్ ఫ్యామిలీ భయపడిపోతుంది. తర్వాత ఎమిలీ తన అమ్మ కోమాలో ఉన్న రూమ్లోకి వెళ్ళి పక్కనే కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు సూసైడ్ చేసుకోలేవు, నేను బాగా కష్టపడతాను, బెస్ట్ సర్జన్ని అవుతాను, నిన్ను ఎలాగైనా బాగు చేసుకుంటాను అని అంటుంది. ఆండ్రూ చాటుగా నిలబడి ఎమిలీ మాటలన్నీ వింటూ ఉంటాడు. ఎమిలీకి తన అమ్మ ట్రీట్మెంట్ కోసం నెలకి 2 lakhs ఎందుకు అవసరమయ్యాయో అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి నర్సు వచ్చి నవ్వుతూ ఎమిలీతో, డాక్టర్ కార్టర్, మీ హస్బెండ్ ఎంత బంగారమో తెలుసా, మీ అమ్మగారి 3 సంవత్సరాల ట్రీట్మెంట్ ఖర్చులు, బిల్లులు మొత్తం ముందే అడ్వాన్స్గా కట్టేశారు అని హ్యాపీగా చెప్తుంది. ఎమిలీ షాక్ అయ్యి ఆండ్రూతో, మిస్టర్ లిన్, మీరు 3 ఏళ్ల బిల్లు మొత్తం ఎందుకు కట్టేశారు అని అడుగుతుంది. ఆండ్రూ నవ్వుతూ, ఎందుకంటే నాకు నమ్మకం ఉంది, ఈ 3 ఏళ్లలో నువ్వు ప్రపంచంలోనే బెస్ట్ డాక్టర్వి అవుతావు, నీ అమ్మని బాగు చేసుకుంటావు, ఇక ఏడవడం ఆపేసాయి, పాండలాగా తయారయ్యావు, ఇప్పటి నుంచి నువ్వు ఒంటరివి కావు, నేను నీతో ఉన్నాను అని అంటాడు. ఎమిలీ మనసులో, అమ్మ, నాకు నిజంగా ఒక మంచి మనసున్న మనిషి దొరికాడు అని అనుకుంటుంది. ఇంటికి రాగానే అత్తయ్య ఇద్దరిని కలిసి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీ ఇద్దరి గొడవలు సద్దుమణిగాయన్నమాట, ఇక విడివిడి రూమ్లో పడుకోవాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఆండ్రూ ఎమిలీ వైపు చూస్తూ, ఒకే రూమ్లో పడుకుంటే మమ్మీ హ్యాపీ అవుతుంది అని అంటాడు. మనం ఒకే రూమ్లోనే ఉంటామని అంటాడు. నైట్ రూమ్లోకి అత్తయ్య మళ్ళీ శక్తుల కషాయం పట్టుకుని వస్తుంది. ఆండ్రూ భయపడి, మమ్మీ, నేను ఈ కషాయం తాగను, నా పనులన్నీ నేనే చేసుకుంటాను అని పంపించేస్తాడు. రూమ్లో ఆండ్రూ ఎమిలీ దగ్గరకు వచ్చి సరదాగా తుంటరి పనులు చేస్తూ ఉంటాడు. గుర్తుందా, నువ్వు ఫస్ట్ టైం నన్ను చెకప్ చేసినప్పుడు నేను చాలా బాగున్నాను అన్నావు, ఈరోజు నా వంతు అని అంటాడు. ఎమిలీ భయపడి తనని వెనక్కి నెడుతూ, లేదండి, నాకు ప్యాడ్స్ కావాలి, తెచ్చిస్తారా అని అడుగుతుంది. ఆండ్రూ లిన్ తన లైఫ్లో ఎప్పుడూ ప్యాడ్స్ కొనడానికి షాప్కి వెళ్ళలేదు.
కానీ తను సూపర్ మార్కెట్కి వెళ్ళి అక్కడున్న ప్రతి బ్రాండ్ ప్రతి టైప్ ప్యాడ్స్ని కొని తెస్తాడు. ఆండ్రూ గుట్టలుగా ఉన్న ప్యాడ్స్ ప్యాకెట్లని ఎమిలీ ముందు పట్టి, నువ్వు ఏది వాడతావో నాకు తెలీదు, అందుకే అన్ని రకాలు తీసుకొచ్చాను, నీకు నచ్చింది తీసుకో అని అంటాడు. ఆండ్రూ చూపించిన ఈ అమాయకత్వం, కేరింగ్ చూసి ఎమిలీ ఫేస్లో నవ్వొస్తుంది. సరిగ్గా అప్పుడే ఆండ్రూ ఫ్రెండ్ జాక్ ఫోన్ చేసి, నీ మాజీ లవర్ ఒలీవియా తిరిగొచ్చింది, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టింది అని చెప్తాడు. ఎమిలీ మెల్లగా, ఒలీవియా తిరిగొచ్చింది, తను మీ దగ్గరికే వస్తుంది కదా అని అడుగుతుంది. ఆండ్రూ ఎమిలీ కళ్ళలోకి చూస్తూ, అది ఎప్పుడో ఎండ్ అయిపోయింది, ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్న ముత్యానివి నువ్వు అని చెప్తాడు. నైట్ ఎమిలీకి కడుపు నొప్పి స్టార్ట్ అవగానే ఆండ్రూ వెంటనే ఇంటర్నెట్లో పీరియడ్ టైంలో అమ్మాయిల నొప్పి ఎలా తగ్గించాలి అని సెర్చ్ చేస్తాడు. ఎమిలీ కోసం హాట్ వాటర్ బ్యాగ్ తెచ్చి పక్కనే ఉండి చూసుకుంటాడు. ఆండ్రూ మెల్లగా, ఈ వేడి కాపడం నీ నొప్పిని రిలీఫ్ ఇస్తుంది, ప్రశాంతంగా పడుకో అని అంటాడు. ఎమిలీ మనసులో, ఈ డెవిల్ బయటికి ఎంత కఠినంగా కనిపిస్తాడో లోపల అంత కూల్గా మంచి మనసుంది, నేను ఇతని ప్రేమలో పడిపోతున్నానా అని అనుకుంటూ ఉంటుంది. ఆండ్రూ ఎమిలీ కోసం టీ తీసుకుని వచ్చి, ఇదిగో ఎమిలీ, ఈ బెల్లం అల్లం వేసిన వేడి నీళ్ళు తాగు, కడుపు నొప్పి తగ్గుతుంది అని ఇస్తాడు. ఎమిలీ నవ్వుతూ, థ్యాంక్ యూ ఆండ్రూ, నా మీద ఒట్టేసి చెప్పు, నా కోసం తప్ప వేరే ఏ అమ్మాయి కోసం నువ్వు ఇలాంటి టీ ఎప్పటికీ చెయ్యవు కదా అని అడుగుతుంది. ఆండ్రూ ప్రేమగా తల నిమురుతూ, పిచ్చిదానా, భయపడకు, ఈ ప్రపంచంలో నువ్వు తప్ప నేను వంటింట్లోకి వెళ్ళేలా చేసే వేరే ఏ అమ్మాయి లేదు, తొందరగా తాగు అని అంటాడు. సరిగ్గా అప్పుడే రూమ్లోకి అత్తయ్య వచ్చి సరదాగా, అబ్బో ఆండ్రూ, పెళ్ళాం మీద ప్రేమ పొంగి పొర్లిపోతుంది, కొంచెం టీ నీళ్ళు నీ ముసలి అమ్మ కోసం కూడా కాచొచ్చు కదా అని అంటుంది. ఆండ్రూ షైగా ఫీల్ అవుతూ, మమ్మీ, నీకు మోనోపాజ్ వయసు కూడా దాటిపోయింది, నువ్వెందుకు కుళ్ళుకుంటావని అంటాడు. అప్పుడే ఆండ్రూ ఫోన్కి అర్జెంట్ కాల్ వస్తుంది. ఆఫీస్లో ఏదో ఎమర్జెన్సీ అని. ఫోన్ వెనక ఒక చిన్న పాప ఏడుస్తూ, నేను డాడీ దగ్గరికి వెళ్ళాలి అని అరిచే సౌండ్ వినపడుతుంది. ఆండ్రూ కంగారుగా బయలుదేరతాడు. అత్తయ్య ఎమిలీని అడుగుతుంది, ఎమిలీ, నీకు ఫోన్లో ఏదైనా చిన్న పాప వాయిస్ వినపడిందా? ఎమిలీ ఆలోచనలో పడి, లేదమ్మా, అయినా ఆండ్రూ ఆఫీస్లో చిన్న పాప ఎక్కడి నుంచి వస్తుంది అని అంటుంది. ఇక నెక్స్ట్ డే ఎమిలీ హాస్పిటల్ డ్యూటీలో ఉంటుంది. అప్పుడే తన క్యాబిన్కి ఒక అందమైన బ్యాలెట్ డాన్సర్ కాలి నొప్పితో వస్తుంది. తను ఇంకెవరో కాదు, ఆండ్రూ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఒలీవియా. ఒలీవియా నాటకాలు ఆడుతూ, డాక్టర్, కాలికి దెబ్బ నయమవుతుంది, కానీ ఈ విరిగిపోయిన నా గుండె పరిస్థితి ఏంటి? నా 7 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ నన్ను మోసం చేసి వేరొకరిని పెళ్లి చేసుకున్నాడు, నా చెస్ట్లో చాలా నరకంగా ఉండి నొప్పిగా ఉంది, దీనికి మందు ఏమైనా ఉందా అని అడుగుతుంది. ఎమిలీ డైరెక్ట్గా కౌంటర్ ఇస్తూ, మిస్ ఒలీవియా, నేను సర్జన్ని, గుండె వ్యవహారాలు చూసే డాక్టర్ని కాదు, మీ చెస్ట్లో నొప్పి ఉంటే కార్డియాలజిస్ట్కి చూపించుకోండి అని అంటుంది. సరిగ్గా అదే టైంకి హాస్పిటల్కి ఆండ్రూ ఒక అనాథ పాప లిల్లీని వెతుక్కుంటూ వస్తాడు. పాప పరిగెత్తుకొచ్చి ఆండ్రూని హక్ చేసుకొని డాడీ అని అరుస్తుంది. అది చూసి ఒలీవియా నవ్వుతుంది. ఆండ్రూ ఒలీవియా వైపు కోపంగా చూస్తాడు. ఆండ్రూ ఒలీవియా వైపు కోపంగా చూస్తూ, డ్రైవర్ నిన్ను లిల్లీని డ్రాగన్ హిల్ ఎస్టేట్లో దింపేస్తాడు అని చెప్తాడు. ఒలీవియా సాడ్గా, ఆండ్రూ, మనం ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసాము, నువ్వు నా దగ్గర ఉండవా అని అడుగుతుంది. ఆండ్రూ, లేదు, నేను నా వైఫ్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే విను, నీ పని లిల్లీని చూసుకోవడమే, నా వైఫ్ ఎమిలీకి దూరంగా ఉండు, అర్థమైందా అని చెప్తాడు. ఆండ్రూ ఒలీవియాని పంపించేసి ఎమిలీ చెకప్ రూమ్లోకి దూరి అపాయింట్మెంట్ స్లిప్ని టేబుల్ మీద విసిరేస్తాడు. ఎమిలీ చిరాగ్గా, మిస్టర్ లిన్, మీరు పేషెంట్ కాదు, మిగతా పేషెంట్ల టైంని వేస్ట్ చేయకండి అని అంటుంది. ఆండ్రూ టవల్ తీసి సరదాగా, నేను హెల్త్ పాడై ఉన్నాను డాక్టర్, నాకు కిడ్నీ స్టోన్ నొప్పి వస్తుంది, కొంచెం చెక్ చేయండి అని అంటాడు. ఎమిలీ చెకప్ నాటకం చేస్తూ తన పొట్ట మీద గట్టిగా నొక్కి, మీ కిడ్నీలో స్టోన్ ఎప్పుడో పోయింది, మీ నాటకాలు ఆపి ఇంటికెళ్ళండి అని అంటుంది. ఆండ్రూ ఎమిలీ చేయి పట్టుకుని తన దగ్గరికి లాక్కుంటాడు. ఎమిలీ కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఏడుస్తూ ఉంటుంది. మీరు ఆ ఒలీవియా దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు? తనతో మీకు 7 years రిలేషన్షిప్ ఉంది కదా, మన బంధం మీ అమ్మని హ్యాపీ చేయడానికి అని, మీ నిజమైన ప్రేమ దొరికాక మనం విడిపోతామని మీరే చెప్పారు కదా అని అంటుంది. ఆండ్రూ ఎమిలీ కన్నీళ్ళని తుడుస్తూ చాలా ప్రేమగా, కానీ ఎమిలీ, నాకు నా లైఫ్లో ప్రేమ ఎప్పుడో దొరికేసింది అని అంటాడు. ఎమిలీ మొహం తిప్పుకొని, అబద్ధాలు చెప్పకండి, నేను మీ మాటలేమీ వినకూడదు అనుకుంటున్నాను అని అంటుంది.
ఆండ్రూ ఎమిలీని తన దగ్గరికి తీసుకుని తన చేతిని తన గుండెల మీద ఉంచుతాడు. అక్కడ తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ ఉంటుంది. ఆండ్రూ ఎమిలీ కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ ఎమిలీ, నా గుండె చప్పుడు 100 దాటిపోయింది. ఇది నీ కోసమే కొట్టుకుంటుంది. ఇప్పుడు చెప్పు, నేను ఇంకొకరిని లవ్ చేస్తున్నానని నువ్వు ఇంకా అనుకుంటున్నావా అని అడుగుతాడు. ఎమిలీ షైగా ఫీల్ అవుతూ, ఆండ్రూ నిజం చెప్పు, నీకు నా మీద ప్రేమ ఎప్పుడు పుట్టింది? నేను ఫస్ట్ టైం నీకు రాంగ్ చెకప్ చేసినప్పుడు అని అడుగుతుంది. ఆండ్రూ నవ్వుతూ, ఎప్పుడు స్టార్ట్ అయిందో ఇంపార్టెంట్ కాదు, నా మిస్సెస్ లిన్ను మాత్రమే కాగలవు, అదొకటే ఇంపార్టెంట్ అని అంటాడు. ఎమిలీ ఆట పట్టిస్తూ, ఓహో, మీ గుండె వేగం చాలా ఎక్కువగా ఉంది, కార్డియాలజీకి రెఫరల్ రాసివ్వాలేమో అని అంటుంది. ఆండ్రూ ఎమిలీని దగ్గరికి లాక్కొని, రెఫరల్ అవసరం లేదు, నువ్వు ఇలాగే నన్ను ఏడిపిస్తే ఈ నైట్ ఇంటికి వెళ్ళాక నీ ఊపిరిలోనే ఈ నిజం చెప్తాను అని కిస్ చేస్తాడు. ఇంటికి రాగానే అత్తయ్య ఎమిలీ చేతిలో ఒక సీక్రెట్ బాక్స్ పెడుతుంది. అత్తయ్య కన్ను కొడుతూ, ఎమిలీ, నువ్వు వారం రోజులుగా ఆ కషాయం కోసం చూస్తున్నావు కదా, ఇదిగో ఈ నైట్ నీ కోసం తెప్పించాను, వెళ్ళి ఈరోజు నైట్ ఆండ్రూని పూర్తిగా నీ వాడిగా మార్చుకొని అంటుంది. ఎమిలీ రూమ్లోకి వెళ్ళి ఆ డ్రెస్ వేసుకుని సిగ్గుపడుతూ ఉంటుంది. అప్పుడే ఆండ్రూ రూమ్లోకి వస్తాడు. ఆండ్రూ నవ్వుతూ, వావ్, నువ్వు ఇది నా కోసమే వేసుకుని ఉంటే నిన్ను చూడడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని అంటాడు. ఆండ్రూకి అప్పుడే చిన్న పాప లిల్లీ ఏడుస్తూ ఫోన్ చేస్తుంది. లిల్లీ ఏడుస్తూ, డాడీ తొందరగా రా, మమ్మీని ఎవరో కత్తితో పొడి చేశారు, చాలా బ్లడ్ వస్తుంది, నాకు చాలా భయంగా ఉంది అని అరుస్తుంది. ఆండ్రూ కంగారు పడి వెంటనే అక్కడి నుంచి పరిగెడతాడు. ఎమిలీ వెనక నిలబడి ఆలోచనలో పడుతుంది. ఆండ్రూ ఒలివియాకి నిజంగానే కూతురుందా? అయితే నేను వీళ్ళిద్దరి మధ్య మూడో మనిషినా అని బాధపడుతుంది. హాస్పిటల్కి రాగానే ఒలివియాని ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకుని వస్తారు. ఎమిలీ తన భావాల్ని పక్కన పెట్టి ఒక ప్రొఫెషనల్ డాక్టర్ లాగా సర్జరీ చేసి ఒలివియా ప్రాణాల్ని కాపాడుతుంది. సర్జరీ తర్వాత ఒలివియాకి స్పృహ వస్తుంది. ఆండ్రూ పాప లిల్లీ అక్కడ నిలబడి ఉంటారు. లిల్లీ అమాయకంగా ఎమిలీ వైపు వేలు చూపిస్తూ, మమ్మీ, తనే నా డాడీని లాక్కున్న ఆ చెడ్డ అమ్మాయి కదా, నేను తన ఫోటో చూశాను, నువ్వు చాలా చెడ్డదానివి అని అరుస్తుంది. ఆండ్రూ కోపంగా, లిల్లీ నోరు మూసుకో, డాక్టర్ కార్టర్ మీ అమ్మ ప్రాణాలు కాపాడింది అని అంటాడు. ఎమిలీ గుండె పగిలిపోతుంది. వదిలేయండి, ఒక రకంగా ఈ చిన్న పాప చెప్పేది తప్పు కాదు, బహుశా నేను తన సంతోషాన్ని లాక్కున్నానేమో అని అక్కడి నుంచి వెళ్ళబోతుంది. ఒలివియా ఆండ్రూ చేయి పట్టుకొని నాటకం ఆడుతూ, ఆండ్రూ, ఇంట్లోకి దొంగలు పడ్డారు, నేను నిన్ను లిల్లీని మళ్ళీ చూస్తానో లేదో అనుకున్నాను, ఈ నైట్ నువ్వు మాతో ఇక్కడేనే ఉండవా అని ఏడుస్తుంది. ఆండ్రూ తన చేయి విడిపించుకుని, లేదు, నేను డాక్టర్నే కాదు, ఇక్కడ ఉండి ఏం చేస్తాను చెప్పు, నీకోసం బెస్ట్ నర్సుని ఏర్పాటు చేశానని బయటికి వచ్చేస్తాడు. కారిడార్లో ఎమిలీ చేతిలో మందుల స్లిప్ పట్టుకుని నిలబడి ఉంటుంది. ఎమిలీ, మిస్టర్ లిన్, ఇది ఒలివియా మందుల స్లిప్, వెళ్ళి తీసుకుని రండి అని అంటుంది. ఆండ్రూ ఎమిలీ చేయి పట్టుకుని, ఎమిలీ విను, నువ్వు అనుకునేది ఏది నిజం కాదు, లిల్లీనా అని చెప్తూ ఉంటే ఎమిలీ మొహం పక్కకి తిప్పుకొని, నాకు ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు మిస్టర్ లిన్, మీరు వెళ్ళి మీ ఫ్యామిలీని చూసుకోండి, మీరు ఒలివియా లిల్లీ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ, నేను మీ ఇద్దరి మధ్యలోకి రావాలనుకోవడం లేదు, మిమ్మల్ని ఒలివియాకి ఇచ్చేస్తున్నానని అంటుంది. ఆండ్రూ ఎమిలీ భుజాలు పట్టుకుని దగ్గరికి లాగి, పిచ్చిదానివా ఏంటి ఎమిలీ, లిల్లీ నా సొంత కూతురు కాదు, తను చనిపోయిన నా బెస్ట్ ఫ్రెండ్ కూతురు అని అంటాడు. ఎమిలీ షాక్ అయి, ఏంటి, మరి తను ఒలివియాని మమ్మీ అని ఎందుకు పిలుస్తుంది అని అడుగుతుంది. ఆండ్రూ నిజం చెప్తూ, ఎందుకంటే చిన్నప్పుడు ఒలివియా పాపని పెంచుకోవడానికి దత్తత తీసుకుంది, లిల్లీ చాలా చిన్నది కాబట్టి మా ఇద్దరిని తల్లి తండ్రిలాగా అనుకుంది, కానీ లిల్లీతో నాకు ఎలాంటి బ్లడ్ రిలేషన్ లేదు, నా వైఫ్ నువ్వు మాత్రమే ఎమిలీ అంటూ ఆండ్రూ చేయి పట్టుకుని ఒలివియా రూమ్లోకి తీసుకెళ్తాడు. ఇక వెళ్ళి 50 కోట్లు విసిరి కొడతాడు. ఆండ్రూ సీరియస్గా, ఒలివియా, ఈ 50 కోట్లు తీసుకుని లిల్లీని తీసుకొని వెళ్ళిపో, మళ్ళీ ఎప్పుడు ఇటువైపుగా రాకు అని అంటాడు. ఒలివియా ఏడుస్తున్నట్టుగా నటిస్తూ, ఆండ్రూ, నాకు డబ్బులొద్దు, నేను లేకుండా బతకలేను, ఎమిలీ ప్లీజ్ ఆండ్రూని మాకు తిరిగి ఇచ్చేసేయని అంటుంది. ఎమిలీ ధైర్యంగా, మిస్ ఒలివియా, ఆండ్రూ నా హస్బెండ్, నేను తనని ఎవరికి ఇవ్వలేను అని చెప్తుంది. అప్పుడే ఎమిలీ ఒలివియాని దెబ్బని జాగ్రత్తగా గమనించి ఒక షాకింగ్ నిజం బయటపెడుతుంది. ఎమిలీ గట్టిగా అరుస్తూ, ఒలివియా, నీకు ఈ కత్తి దెబ్బ ఏ దొంగ కొట్టలేదు, నువ్వే కావాలని ఆండ్రూ కోసమే నీ చేతులతో నిన్ను నువ్వే హత్య చేసుకున్నావు కదా అని అంటుంది.
ఆండ్రూ కోపంగా, ఏంటి ఒలివియా, నువ్వు ఒక చిన్న పిల్ల ముందు ఇంత నీచమైన పని చేస్తావా? నువ్వు అసలు తల్లిగా పనికిరావు. 50 కోట్లు కాదు, నీకు 100 కోట్లు ఇచ్చి ఈ దేశం నుంచే శాశ్వతంగా తరిమేస్తున్నాను. ఇక మీద లిల్లీ నీ దగ్గర ఉండదు అని అంటాడు. ఆండ్రూ లిల్లీని తీసుకుని తన అమ్మ దగ్గరికి వెళ్తాడు. అత్తగారు విసుక్కుంటూ, ఆ ఒలివియా పెంచిన పిల్లని నేనెందుకు చూసుకోవాలి అని అంటుంది. ఎమిలీ ప్రేమగా అత్తగారి చేయి పట్టుకుని, అత్తయ్య గారు, మీరు కానీ లిల్లీని మీ దగ్గర ఉంచుకుంటే నేను ఆండ్రూ మీకు మాటిస్తున్నాం, ఒక 1 ఇయర్లో మీకు సొంత మనవన్ని ఇస్తామని చెప్తుంది. అత్తగారు వెంటనే హ్యాపీగా గంతులేస్తూ, పక్కా కదా, సరే లిల్లీని నాకు ఇచ్చేయండి, మీరిద్దరూ వెళ్ళి తొందరగా నాకు మనవన్నిచ్చే ఏర్పాట్లు చూడండి అని అంటుంది. అలా వీళ్ళని హ్యాపీగా ఫ్రీజ్ చేస్తూ ఈ డ్రామా ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ డ్రామా. ఎలా ఉందో కామెంట్స్లో చెప్పేయండి. చూసేసి వెళ్ళిపోకుండా కుదిరితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.